ఉన్నప్పుడేమో నేను కూడా ఇట్లా పడదలు వేస్తుంటి, ఎందుకంటే నా జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి కదా. గదికి ఒక రంగు వేయించినాం, అప్పుడు కయ్యం పెట్టి మరీ వేయించిన అనమాట. ఇప్పించిన దేవునికి మంజర నీళ్ళ ఆడనేమో. దోస్తులందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. మా పార్టీలు చూపిస్తున్నా, కొన్ని కామెంట్ కూడా అడుగుతారు కదా, చెప్తా. దేవుళ్ళ కోడి బియ్యం పోదామని అమ్మతోని పోయినా. ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా, చూడండి. మా అమ్మతోని పోయినండి. ఇవాళ ఐతారం తీసిన వీడియో. ఐతారం అంటే ఆదివారం. ఇప్పుడు నేను పూజ చేస్తుంది బాలమ్మకి. మా ఇంట్లో బాలమ్మ ఉంది, కింద ఉంటది, మా అత్తమ్మ ఉంటది అనమాట. తొట్టెల కట్టి దీపం ముట్టించిన. మీకు కూడా ఎవరికన్నా బాలమ్మ ఉంటే కామెంట్లో చెప్పుండ్రి, ఎందుకంటే బాలమ్మ గురించి తెలిసే ఉంటది వాళ్ళకు. మమ్మల్ని ఇంట్లో లేదు, లగ్గమైనాకనే తెలుసు బాలమ్మ ఇట్లా ఉంటదని. చాలా పావంది కూడా, మీకు కూడా తెలుసు కదా. మేమైతే పొయ్యి ఇంట్లో దువ్విట్లా ఇట్లా పెడతాము. చేసినాక జరిసేపటికి దగ్గరికేంచి చూపిస్తున్నా. ఇండుగా పసుపు పెట్టి వస్తువులకు దీపం ముట్టిస్తాము. పాతిళ్ళు చార్మినార్ ఫలక్నుమా ప్యాలెస్ కి జరంత దూరంలో ఉంటది. వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. పనులన్నీ అయ్యేసరికల్లా 3 మొక్కులు తీరినాయి అనమాట. ఇలా అమ్మవారికి దీపం పెట్టడం అయ్యింది. పని తాపనేమో ఓడిబియ్యం పోసి బోనాలు ఎక్కించిన, ఈ తాపనేమో ఓడిబియ్యం పోద్దామని అనుకుంటున్నా. శ్రావణ మాసంలో పోస్తారు కదా, ఎక్కడెక్కడ పోసిన అంటే చార్మినారు, భాగ్యలక్ష్మి గుడికి, మళ్ళీ ఫలక్నుమా, మల్లన్న గుడి, ఎల్లమ్మ దేవతకు. మల్లన్న గుడికి మామూలుగా మొక్కి, ఎల్లమ్మ గుడికి ఏమో, ఎల్లమ్మ తల్లికి ఏమో ఓడిబియ్యం పోసిన. అయితే మా పాతింట్లో ఎన్నో ప్రశ్నలు అడుగుతారు మీరు. అక్క, మీ ఇల్లు అమ్మీరా? ఎన్ని ఇల్లు కడతావు? ఇల్లు ఉన్నాక ఇల్లు ఎందుకు కట్టినవు? ఇవన్నీ అడుగుతారు అనమాట, క్వశ్చన్లు. ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం మీరే చెప్పురి. ఈ వీడియో చూసి మీరు ఇల్లు ఎందుకు కట్టిరు అనేది మీరే ఒక అవగాహన వస్తుంది అనమాట. వీళ్ళు ఎందుకు కట్టిరు అనేది, అవునా కాదా? మా ఇంటి పక్కన ఉంటారు వీళ్ళు. ఏం కాదు, మాధురి పేరు. చాలా రోజులు వచ్చింది, రమ్మనంగానే వచ్చింది. ఇప్పుడు వీడియో ఇవన్నీ తీస్తుంది. అక్కడ ఉంటారు అనమాట వాళ్ళు. పిలవగానే వచ్చింది. అప్పుడు మేము జాన్ జిగిరీలు ఉన్నాం, చాలా వీడియోలలో వచ్చింది కదా. పాత జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కదా. పాత ఇంటికి వస్తే ఏంటంటే పాత జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మా ఆయన పుట్టి పెరిగింది ఇక్కడ. ఏమనుకుంటా అంటే, నేను పుట్టి పెరిగిన తన ఒక్క రూమ్ అయినా ఉండాలి అన్నట్టు. ఇల్లు లేకుండా ఉంటే ఆ బాధ ఎట్లనో నాకు తెలుసు. కిరాయి ఇంట్లో ఉండి కూడా నేను ఏగినా ఎట్లా అనేది. నేను అన్న మాట మీరు ఒప్పుకుంటారా లేదా కామెంట్లో చెప్పుండ్రి. ఎవరిని ఏం అనట్లేదు. మళ్ళా సీకులు అంటే ఇడికేం చూపిస్తాయి. మా గచ్చు బట్టలు విండుతా అనమాట. ఇది దర్వాజా, ఇక్కడ అక్కడ. ఇది కొంటే మా దర్వాజా చూస్తున్నా. అట్నే లోపలికి రండి. ఆ సీకులు చూసిరు కదా, దర్వాజా పడిపోతుంది. నువ్వు కట్ చేయకి అట్లనే నచ్చుతుంది. ఇది ఏమంటారా? హాల్. వరండా అంటారు కదా, వరండా ఇది. లోపలికి వరండా. ఈ టీవీ, సెల్ఫులు, ఈ అద్దం మేమే పెట్టించినాము. ఇప్పుడు కిరాయికి ఇచ్చినాము. మొన్ననే వచ్చారు కిరాయికి. వాళ్ళు కనిపించమంటే కనిపిస్తలేరు. కాకపోతే కొన్ని ఉన్నాయి, మా జ్ఞాపకాలు చెప్తా. అద్దం నేను ఇది మా ఆయనతో కయ్యం పెట్టి మరీ వేయించిన అనమాట. 2500 నేను దీని ఖర్చు. పెద్ద అద్దం. అల్మారికి ఎట్టిమంటే ఇది పెట్టించింది అనమాట. అట్లుంది. ఇంకొకటి ఇది బెడ్రూమ్. బెడ్రూము. ఇది నేను ఫ్రిడ్జ్ కూడా ఇన్నే పెడుతుంటప్పుడు. మళ్ళీ వీళ్ళు ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అనమాట. అద్దం ఎట్లుంది అద్దం? ఇది వెళ్తుందా దర్వాజా? ఓ ఇవన్నీ ఉన్నాయా? ఇక దుకాణమే ఉన్నట్టుంది. సరే, ఇగో మాది ఏంటంటే దీని కథ చెప్తా. దీనికి కథ ఉందనమాట. కథ అంటే మరీ ఊహించుకోకుండ్రి, ఎట్లా అనేది చెప్తాం. మా కష్టాలు ఉంటాయి కదా ఎట్లయినా. ఇది బీరువా కూడా ఇన్నే ఉంది. ఇక్కడ సెల్ఫులు ఉన్నాయి. ఇక ఇట్లా పాలైనాయి. ఒకప్పుడు మాయ ఉంటుండే అనమాట. ఇక్కడ పుస్తకాలు ఉంటుండే మా అన్ని, మా పిల్లలవి మాయి. ఇది ఇట్లనేమో మా బట్టలు ఉంటుండే. ఇట్లా మా బట్టలు కూడా ఉంటుండే. మా ఈ డబల్ మంచాలు అంటారు కదా, డబల్ మంచాలు ఉంటుండే. దర్వాజా వెనకాల బట్టలు తగిలించుకునేది ఉంటుంది, హ్యాంగరు. మళ్ళీ ఇక్కడ బాత్రూమ్ చూస్తుంది కదా. వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు మాకు వాషింగ్ మిషన్ కోసం ఎత్తు కట్టించినాము. సింక్ ఇది బాత్రూమ్ చూసిరు కదా. ఇంకొకటి అట్లనే రండి. ఇక ఇది కూడా చెప్తా, ఇది కట్టినవని. అది కూడా ఉంది కథ. ఇవన్నీ డీజర్లు. అట్లనే వస్తే కిచెన్ పొయ్యిలు. అట్లనే వస్తే పొయ్యిలు అంటే దేవునికి మేము ఇట్లా ఇప్పించిన దేవునికి. ఇదేమో గ్యాస్ బండ, సెల్ఫులు, కథ కార్ఖాన ఉంటాయి కదా. ఇక ఇవన్నీ నేను కూడా పడదలు వేసేటప్పుడు పుచ్చి పడదలన్నీ నేను కూడా వేస్తుంది. బియ్యం డబ్బా పెట్టుకోనికి. ఇంకొకటి నా పెళ్ళి 2008 అయిందన్న కదా, ఒక్కటే రూమ్ ఉండే అనమాట. ఈకేనా అంతవరకు. ఇది చెట్టు లేకుండే పైన. చెట్టు చూపి అదే
చెత్త తుప్పి పైన అందులోనే వస్తుంది. అయితే చెట్టు పైన లేకుండే బాత్రూమ్ ఉండే, ఈ బాత్రూమ్ ఉండే రేకులు ఉండే అనమాట. అయితే ఈ చెట్టు ఒక రూమ్ ఉండే, నాడికి పొడవ ఉండే, ఒకటే రూమ్ ఉండే, మా బెడ్రూమ్ ఉండే. మా అత్త వాళ్ళు కింద ఉంటారు అనమాట. మా అత్త వాళ్ళు మా మధ్య వాళ్ళు కింద ఉంటారు, మేము ఉంటాం అనమాట పైన. రూమ్ ఉంటే ఏం చేసినాం అనమాట, మాకు సరిపోతలేదని 2016లో 3 లక్షల చిల్లర ఖర్చు పెట్టి ఒక్క రూమ్ వేయించినాం. ఈ రూము ఎందుకంటే మనం ఉన్న జాగాలో ఇల్లు ఉండాల్సిందే ఖచ్చితంగా అనేది అనుకున్నాం అనమాట నేను మా ఆయన. కాబట్టి సరిపోతలేదని ఒక రూమ్ మస్తు తక్లీఫ్ అయ్యింది. బాత్రూమ్ ఉండే కానీ బాత్రూమ్కి ఏం చేసినాము, లో రూప్ వేయించినాం. పైన చెత్త ఓపించినాము, పైన కూడా అన్ని మళ్ళీ సాలాగా ట్యాంక్ పెట్టించుకున్నాము, మళ్ళీ ఫ్లోరింగ్ లాగిపించినాము. ఇగో ఈ డిజైన్ చేయించినాం. మొదలు ఇక్కడ దర్వాజా ఉండే, ఇట్లా ఆడికి పొడవ రూమ్ ఉండే అనమాట. ఇక్కడ కిటికీ ఉండే, కిటికీ తీపిచ్చి ఇక్కడ దర్వాజా వేయించిన, ఇక్కడ దర్వాజా తీపిచ్చి ఇట్లా డిజైన్ చేయించిన. మళ్ళీ ఇది సెల్ఫ్లు కూడా వేయించినాం. ఇది టీవీకి సెల్ఫ్లు. మొత్తానికి సింగిల్ బెడ్రూమ్ అంటారు కదా, సింగిల్ బెడ్రూమ్ లాగా వేయించినాము. ఒక్క రూమ్ ఉన్నప్పుడేమో 7 ఏళ్ళు ఉన్నాం. ఈ సింగిల్ బెడ్రూమ్లో 7 ఏళ్ళు ఉన్నాం. మొత్తం 15 ఏళ్ళు ఉన్నా నేను ఇంట్లో. ఒక్క రూమ్లో ఉన్నప్పుడు బాధలు ఎట్లుంటాయో నాకు తెలుసు. ఇది కూడా సరిపోలేదు మాకు. పిల్లలు పెద్దగా అవుతా ఉంటే మాకు సరిపోలేదు అనమాట. అందుకే మేము నిర్ణయం తీసుకొని అక్కడ కట్టినాం అనమాట. ఇప్పుడు చూసిరు కదా, ఆ వీడియో లింకులు కూడా పెడతా. కొత్తిల్లు కూడా హోమ్ టూర్ ఏం వాళ్ళు ఉంటే ఆ వీడియో లింకులు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, చూడండి, మీకే సమజ్ అవుతుంది. అన్నారు కదా ఎందుకు కట్టిరక్క ఇల్లు, ఎందుకు కట్టిరక్క అంటే మీకే తెలవాలి. ఎందుకనేది మీకు తెలిసింది కదా. ఇప్పుడు ఇల్లు చిన్నగా ఉండుట్లా కట్టినాం అనమాట. ఇప్పటికైతే ఇది కిరాయికి ఇచ్చినాము. ఇక మా ఇల్లు ఎట్లుందో కామెంట్లో ఇప్పుడు హోమ్ టూర్. ఇంట్లో అయితే మా పిల్లలవి మా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు నచ్చేది ఎక్కువ అంటే ఇది పూజ, ఇది సెల్ఫ్. ఇక్కడ ఇట్లా బండ వేయించిన అనమాట ఇష్టంతో. నేను కూడా పూజ ఎప్పుడు చేస్తుంటే ఇట్లా బండ ఇష్టంతో, ఆకుపచ్చ బండ ఉండాలి అని ఇష్టంతో చేయించిన అనమాట. మేసితో కొట్లాడిపించి ఇగో ఇది వేయించిన మేసితో కొట్లాడి, మళ్ళీ మా ఆయనతో కొట్లాడి ఈ బండ కిచెన్ బండ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది అన్నట్టు మొత్తం కిచెన్ చూపి. ఇక్కడ ఇగో ఇది మాది కూడా ఇట్లా బాసల స్టాండ్ గిన్నె ఉంటుండే. మాది కూడా బట్టలు బాసలు నేను బయటనే విండుతా. ఇక్కడ కూడా పార్కింగ్ బండలు ఉన్నాయి, పార్కింగ్ బండలు వేయించినాం అనమాట. అక్కడ చూపి పార్కింగ్ బండలు చూస్తారు కదా. కాదు ఎంత జాగ అనేది కాదు, మా ఆలోచనలు మంచిగా ఉంటే ఎవరైనా మంచిగా అవుతారని చెప్పేది అనేది లేదు. మన ఇబ్బంది మనకు తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అయినా నేను ఒక్క రూమ్లో అయినా పిల్లలతో 7 ఏళ్ళు అంటే ఒక్కసారి సమజ్ చేసుకోరు మీరే. మా పెద్దబాబు 6-7 ఏళ్ళు వచ్చేదాకా ఒక్కటే రూమ్లో ఉన్నా. మళ్ళీ మా చిన్నబాబు 13 ఏళ్ళు వచ్చేదాకా ఈ ఇంట్లోనే చదువుకున్నాం. ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి మావి, చూస్తారు కదా. నేను కూడా ఇట్లా పడదలు వేస్తుంటే ఇది మాకు చలికాలం మెచ్చగా ఉంటుండే. ఈ ఒక్క గదికే కిటికీ పెట్టలేము, దీనికి ఆనుకొని వేరే ఇండ్లు ఉన్నాయి. ఒక్క రూమ్లు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని అన్నారు, సింగిల్ బెడ్రూమ్లు ఉన్నప్పుడు కూడా అన్నారు ఎట్లుంటారు మీరు దీంట్లో అని. ఎంత ఇబ్బంది అయినా కూడా నేను బయటకు వెళ్ళలేను. సొంత ఇల్లు కట్టినాక వెళ్దాం అనుకుని వెళ్ళినా. ఇళ్ళకి వస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఎందుకంటే నా జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి కదా. గోడకు ఒక జ్ఞాపకం. మళ్ళీ ఇంకోటి చెప్పాలి, మేము గదికి ఒక రంగు వేయించినాం అప్పుడు. ఇగో ఇక్కడ గ్రీన్ ఏమంటారు, ఇగో ఇది అక్కడ ఆరెంజ్ కలర్, ఇక్కడ గ్రీన్, మళ్ళీ ఇక్కడ చూపి టీవీ కలర్ చూడరి. ఇగో ఇది మీకు తెలుసు కదా. ఇగో మళ్ళీ కిచెన్ చూడరి. గదికి ఒక రంగు వేయించాను నేను అట్లా ఉండాలని. ఇల్లు చిన్నగా ఉన్నా నీట్గా ఉండాలని చెప్తా కదా. ఎన్నోసార్లు నేను కొట్లాడి వేయించిన. ఈ బండలకే 30,000 అయినాయి, మీరు నమ్మినా నమ్మకపోయినా. బయట మీకు గల్లీ చూపిస్తాను నేను ఒక పారి. ఇదిగోండి మా గల్లీ గింతే ఉంది, చూస్తారు కదా. మా ఇంటి ముందు గలీలకేంచి ఏం రావన్నట్టు ఏదైనా కడితే మెటీరియల్ రోడ్డు మీద పోసి అడికేంచి కొంచెం తీసుకురావాలి. అట్లా కూడా ఛార్జీలు మస్తు అయినాయి మాకు ఇల్లు కట్టినప్పుడు. అయినా మేము అర్థం చేసుకొని అన్నేళ్ళు ఉన్నాము. అప్పుడు కూడా మేము సొంతంగానే ఖర్చు పెట్టి కట్టించినాము. అద్దం చూడండి. ఇట్లా కొంచెము ఇది పాత బాత్రూమ్ ఉండే కదా, ఇది సెట్ కాలేదనమాట. అప్పుడు ఎత్తు తక్కువ చేస్తాను కాబట్టి ఇక్కడ మెట్టు కట్టవలసి వచ్చింది, లేకపోతే కట్టకపోతుంది. బాత్రూమ్ అయితే తీసేయలేం, పాతది లో రూపు కట్టించినాం. ఇట్లా ఇక్కడ కూడా ఇట్లా సజ్జ ఉండే, తీపిచ్చిన సజ్జ మొత్తం సజ్జ ఉండే ఇట్లా తీపిచ్చిన అనమాట. అంటే ఇట్లా హాల్ ఉంటే బాగుండే కదా. ఇక్కడ కిటికీ పెట్టించినాము, ఎందుకంటే ఇక్కడ సూర్యుడు వస్తాడు కాబట్టి ఇక్కడ కిటికీ పెట్టించినాము. గాలి కొంచెం చెట్ల గాలి అన్నట్టు ఉండదు, కాకపోతే అంత వాతావరణం పొల్యూట్ అన్నట్టు ఏమి ఉండదు. ఇగో మీద కూడా చూపిస్తున్నా ఒక పారి పనిలో పని అయినా చూపిస్తున్నా ఎట్లుందనేది. తొట్లన్నీ మావే, అంటే చెట్లు చచ్చిపోయిన ఉండే మళ్ళీ వీళ్ళు పెట్టుకోరు అనమాట. మా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే పెట్టుకోరు అనమాట. ఇవన్నీ తొట్లు నాయే.
ఈ ఏడాది పాటు ఆడ కొత్తిల్లు కడితే చచ్చిపోయినాయి. నాకు కలకల అనిపించింది. అప్పటి నుంచి నాకు చెట్లు పెంచాలని అనిపిస్తలేదు. దగ్గర దగ్గర 20 తొట్లు ఉండే, ఇంకా కొన్ని తొట్లు పడేసినాము. ఇగో ఇది కూడా నేను చెట్లు పెట్ట నీకు వేయించిన అనమాట. ఈ నెల కూడా వేయించిన, నీళ్ళు పైనకు నీళ్ళు మొయ్యలేము, మళ్ళీ షెర్ అవుతుంది ఎప్పుడైనా కడగానికి చేయనీకి అని. పిండి నీకు కూడా ఇట్లా పెట్టించిన నీళ్ళు సాపుగా పోతట్టు. ఇది కూడా చెట్లు పెడుతుంటప్పుడు దగ్గర దగ్గర 20 తొట్లు ఉంటుండే, ఇది మొత్తం ఉంటుండే. పైన ఇక ఇట్లుంది, దండాలు కూడా ఇట్లా కట్టేసి చూడండి. ఇంకా ఇట్లున్నాయి. ఇంకా వీళ్ళు మా వాళ్ళే వీళ్ళు చెప్పిన కదా ఉన్నారని బియ్యం చేసుకుంటారు, ఎండకు పెట్టిరు కానీ వాన ముగ్గులు అవుతుంది చూస్తారు కదా. ఇట్లుంటుండే పైన కూడా ఇట్లా కిందికి నీళ్ళు దిగకుండా ఇట్లా వేయించినాం ఫ్లోరింగు. ఇదేమో మా అత్తమ్మ వాళ్ళ ట్యాంకు, ఇదేమో మాది. అలాగనే 2 ట్యాంకులు అలాగలాగా మంజీర నీళ్ళే వస్తాయి. 5 గంటల నుంచి 9 గంటల వరకు వస్తాయి నీళ్ళు. మస్తు మంజీర నీళ్ళు ఈడ. కొత్తింటి దగ్గర అయితే మొత్తం ఉప్పు నీళ్ళే. ఈ నీళ్ళతోనైతే మంచిగా ఉంటుండే మేము. ఆడైతే గట్లనే ఉన్నాయి నీళ్ళు, తెలుసు కదా. ఏం చేస్తాం, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఎవరమైన జీవితంలో. అందుకే ఇట్లా అడ్జస్ట్ అవుతున్నాం. ఇట్లా పార్కింగ్ బండలు వేయించిన అని చెప్పిన కదా, ఇట్లా సీకులు కూడా వేయించిన. ఈ సీకుల ధరనే 1500 అయినాయి 3టికి. నాకు ప్రతిదీ ఆదుకుంది. ఈ టైల్స్ కూడా నేనే సెలెక్ట్ చేసిన. అప్పుడు నేను రూమ్ వేయించిన కదా, ఇక ఇట్లా ఈ జాలి పెట్టించిన, ఈ గణేషుని బొమ్మ వేయించిన నేను. ఇంకొకటి చెప్తా, దర్వాజా పెట్టిన మీదకి పోయినా కదా, ఇట్లా అమ్మవారి ఫోటో కూడా నేను పెట్టించిన ఆడ. అమ్మవారి ఫోటో నాకు ఇది బాగా నచ్చుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇట్లా టీవీ. అప్పుడు మా కంప్యూటర్ టేబుల్ ఉంటుండే ఈడనేమో దివాన్ ఉండు అచ్చం. ఇక ఈ వాటర్ ఫిల్టరే ఉండు మాది కూడా. దేవుడు ఇక ఇట్లా సేమ్ అన్నీ ఇట్లనే ఉన్నాయి. ప్రతిదీ అవసరం ఉన్నాయి. ఇంటి పని అయినప్పుడు కట్టించినాం అన్నట్టు. ఇల్లు చిన్నగా ఉన్నందుకు దువ్విట్లు ఎక్కువ పెట్టించిన, అవసరం ఉన్న తాన అన్నీ కొలిచి కొలిచి పెట్టించిన. ఇట్లుండాలి అట్లుండాలి ఇట్లుండాలి, ఉన్న జాగాలనే కుదిరించి చేసినాం అనమాట. స్టాండ్కి ఇట్లా బుడ్డకు కట్టించిన సెల్ఫ్లు, ఇది కూడా మేమే పెట్టించినాం అనమాట. ఇది కూడా మా ఆయన చెప్పులకు సరిపోతలేదని ఇవి 2 కొట్టించిండు. ఇట్లా చెప్పులకు కూడా గేటు ముందు సందు చూపిస్తా దగ్గరికి ఎంచి. అమ్మ నేను వచ్చినామన్నట్టు ఓడిబియ్యం పోస్తానికి దేవుళ్ళ దగ్గర ఇంటికి పోదామని మళ్ళీ అనుకుంటున్నాము. ఈ సందులైనా కూడా మేము ఒక సైకిల్ ఓడగొట్టుకున్నాం. 15 రోజుల సైకిల్ కొత్తది, ధర 6000 చిల్లర పడ్డది. 15 రోజులు కూడా దొక్కలేడు మా బాబు. గేటు బయట తాళం వేయకుండా పెడితే ఎవరెత్తుకోతారులే అనుకున్నాము. ఎత్తుకొని పోయిరు, మళ్ళీ జాడ తెలియలేదు, ఏం తెలియలేదు. ఆయన బండి ఛార్జర్ కూడా పోయింది. ఛార్జింగ్ పెడితే బండికి ఛార్జింగ్ లేకపోతే నడవదు కదా, ఎంబటే కొంటే 10,000 పడ్డది ధర. ఈ అనుభవం దిక్కుకెంచే కొత్త ఇంట్లో పార్కింగ్ పెట్టించినాం అన్నట్టు. పొద్దుగల 4 గంటలకు లేచి వచ్చినాము. నిద్ర లేదు సరిగ్గా, ముఖం కూడా నీరసమైంది. లక్నుమా నుంచి అఫ్జల్గంజ్ వచ్చినాము. అఫ్జల్గంజ్లో బస్సు ఎక్కుదామంటే కూడా మొత్తం ఫుల్ అయిపోయారు జనాలు. ప్రవర్తానికి ఓపిక లేక కింద కూసున్న గిట్లా పానం చక్కెర చెట్టు కూడా అయింజరా. అమ్మ వాన ఎట్లా వస్తుంది. మా అమ్మ చెత్తిరి లేదు, ఏం లేదు. వాన పడ్డది. మా బుడ్డోడు తెచ్చిచ్చిండి చెత్తిరి కూడా. సైకిల్ మీద వచ్చినాయనమాట. ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుని చిన్న చెరగాకపోవు. లేకపోతే బస్ ఎక్కినప్పటి నుంచి ఆన్ వస్తే ఇప్పటిదాకా ఇంట్లోకి పోయేదాకా కూడా వచ్చింది. మొత్తము వాన పడితే చిత్తడు మాత్రం అత్తడక్క వాళ్ళు. అమ్మ ఎట్లనే చూడు, పట్టుకో గొడుగు. చెత్తిరి పట్టుకోవే. అయ్యో దేవుడా, అయితే ఒక్కడే చంపుతుంది బస్ ఎక్కినప్పటి నుంచి. ఇయాల్టికి ఈ వీడియో ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళొకసారి కలుస్తా. మా పార్టీలు ఎట్లుందో కామెంట్లో ఎప్పుడు మీకు నచ్చితే మొదలు చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్తులందరికీ బాయ్.